క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది 3 టైప్స్లో ఉంటుంది. ఒకటి బై సైజ్ అండ్ బై ఫంక్షనాలిటీ అండ్ బై పర్పస్. సో సైజ్ అంటే దాని ఫిజికల్గా ఎంత సైజ్ ఉందో దాన్ని బట్టి మనం క్లాసిఫై చేయొచ్చు కంప్యూటర్ని. అలాగే పర్పస్, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నామో అది ఆ క్లాసిఫికేషన్స్లో కొన్ని కంప్యూటర్స్ ఉంటాయి, అలా కూడా మనం డివైడ్ చేయొచ్చు. అలాగే ఫంక్షనాలిటీ, కంప్యూటర్ ఫంక్షనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది కొన్ని కంప్యూటర్స్. ఆ ఫంక్షనాలిటీ విధంగా కూడా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అకార్డింగ్ టు దేర్ సైజ్. సో కంప్యూటర్ సైజ్ బట్టి కొన్ని కంప్యూటర్స్ని మనం క్లాసిఫై చేయొచ్చు. అలాగే వాటిలో సూపర్ కంప్యూటర్ అని, అలాగే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అండ్ మినీ కంప్యూటర్ అండ్ మైక్రో కంప్యూటర్. సూపర్ కంప్యూటర్ అంటే కనుక చాలా పెద్ద కంప్యూటర్ ఇది. ఇందులో 500 యూజర్స్ వరకు ఒకేసారి వర్క్ చేయొచ్చు. ఇది చాలా ఎక్కువ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉంటుంది దీనికి. అండ్ దీంట్లో ప్రాసెసర్లు చాలా ఎక్కువ ఉంటాయి, సో దట్ ఇది చాలా ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మన కంప్యూటర్, ఇంట్లో ఉన్న కంప్యూటర్ తీసుకుంటే అందులో ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రాసెసర్ పనిచేయడానికి ఎక్కువ హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దానికోసం ఒక ఫ్యాన్ అనేది మనం పెడతాం. సో ఆ హీట్ని తగ్గించడానికి, బ్యాలెన్స్ చేయడానికి, ఒక ప్రాసెసర్ వర్క్ చేయడానికి మనం ఫ్యాన్ పెడితే, అంత పెద్ద సిస్టమ్ కదా సూపర్ కంప్యూటర్. సో ఆ సూపర్ కంప్యూటర్లో చాలా ప్రాసెసర్లు ఉంటాయి. సో ఆ ప్రాసెసర్లు చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో దానికోసమని కూలింగ్ అనేది బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ అబౌట్ సూపర్ కంప్యూటర్స్. సో ఈ సూపర్ కంప్యూటర్స్ అనేది చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ ఈ సూపర్ కంప్యూటర్స్ అనేవి. ఇవి ఎస్పెషల్లీ డిఫెన్స్ సైడ్ అండ్ వెపన్స్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా, పెద్ద వెపన్స్ క్రియేట్ చేయాలన్నా, దేశ భద్రతకి సంబంధించిన వెపన్స్ క్రియేట్ చేస్తుంటారు కదా, వాటికి ఉపయోగిస్తారు. అలాగే ఏదైనా వెదర్ ఫోర్కాస్టింగ్కి ఉపయోగిస్తారు. అలాగే సైంటిఫిక్ రీసెర్చ్లకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఏంటంటే పెట్రోలియం రీసెర్చ్లకి గట్రా ఏమైనా కావాలంటే ఉపయోగిస్తారు. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ రీసెర్చ్లకి కావాలన్నా ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ ఇస్రో తీసుకుందాం. ఇస్రో వాళ్ళు సూపర్ కంప్యూటర్స్ వాడి వాళ్ళు ఏదైనా ఒక శాటిలైట్ తయారు చేస్తారు. శాటిలైట్ తయారు చేసి మనకి పైకి పంపిస్తారు ఆ శాటిలైట్ని. సో అక్కడి నుంచి శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా మనం ప్రాసెస్ చేస్తూ ఉంటుంది, డేటా మనం ప్రాసెస్ చేస్తూ ఉంటాం. సో లైక్ వైజ్ ఇస్రోలో ఉన్నటువంటి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ అందరూ ఈ సూపర్ కంప్యూటర్ మీద వర్క్ చేస్తుంటారు. సో ఈ సూపర్ కంప్యూటర్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. CDC 6600, దిస్ ఇస్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఇది చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది, సక్సెస్ఫుల్గా కూడా ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ENIAC, ABC, Cray T3D. దీస్ ఆర్ ద సూపర్ కంప్యూటర్ ఎగ్జాంపుల్స్. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఎలా ఉంటాయంటే ఇవి సూపర్ కంప్యూటర్ కన్నా కొంచెం తక్కువ సైజులో ఉంటాయి. అలాగే అవి చేసేంత ప్రాసెసింగ్ కన్నా ఇది కొంచెం తక్కువ ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి ఇవి కూడా పెద్ద ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తాం. అలాగే ఈ రైల్వే సెక్టర్స్లో కానీ, లేదంటే హాస్పిటల్స్లో కానీ, బ్యాంక్స్లోని, ఎక్కడైనా సరే యూజ్ చేస్తాం వీటిని. అండ్ కమింగ్ టు దట్ మెయిన్ ఫ్రేమ్స్లో, మెయిన్ ఫ్రేమ్ ఎగ్జిక్యూట్స్ మెనీ ప్రోగ్రామ్స్ కాన్కరెంట్లీ అండ్ సపోర్ట్స్ మెనీ సైమల్టేనియస్ ఎగ్జిక్యూషన్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో మెయిన్ ఫ్రేమ్స్లో ఏమేమి ఉంటాయంటే ఎగ్జాంపుల్ IBM 360, 4381, ICL 39 సిరీస్, అలాగే CDC సైబర్ సిరీస్, అలాగే బైనాక్, యూనివాక్. సో ఇవన్నీ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనేవి హాస్పిటల్స్లో ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్స్లో హాస్పిటల్స్ అని చెప్పాను కదా, హాస్పిటల్స్లో ఆర్గనైజేషన్, అదొక పెద్ద ఆర్గనైజేషన్ అది. ఎందుకంటే హాస్పిటల్ పేషెంట్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అలాగే డ్యూటీ డాక్టర్స్, అలాగే నర్సెస్, వీళ్ళ స్టాఫ్ అంతా, వీళ్ళందరి డేటా మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇది మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్ అనేది చాలా యూస్ఫుల్. అక్కడ సైజులో కొంచెం పెద్దదే అండ్ మల్టీ యూజర్ సపోర్ట్ ఉంటుంది. దీంట్లో కూడా చాలామంది ఒకే కంప్యూటర్లో వర్క్ చేస్తారు. దీంట్లో కూడా మల్టీ ప్రాసెసింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఇట్ సపోర్ట్స్ వెరైటీ ఆఫ్ పెరిపెరల్స్ అంటే కొన్ని రకరకాలైన డివైసెస్ ఉంటాయి. ఆ డివైసెస్ అన్ని వీటికి ఇన్పుట్ ఇచ్చి వర్క్ చేయించవచ్చు ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్తో. స్టోరేజ్ కెపాసిటీ కూడా చాలా హ్యూజ్గా ఉంటుంది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్లో ఎస్పెషల్లీ.
ఓకే, మినీ కంప్యూటర్స్ చూద్దాం. మినీ కంప్యూటర్స్ ఏంటంటే ఇవి ఫిజికల్లీ స్మాలర్ దెన్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. అది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కన్నా మినీ కంప్యూటర్స్ కొంచెం స్మాల్ సైజులో ఉంటాయి. అండ్ ఇవి కూడా ఏంటంటే 6 యూజర్స్ ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు ఈ కంప్యూటర్ని. ఈ కంప్యూటర్ ఈ చీపర్ దాన్ మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్. ఆ మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్ కన్నా ఇది కొంచెం చీపే ఈ కంప్యూటర్ కాస్ట్ వైజ్. అలాగే చిన్న చిన్న టాస్క్లు కానీ చిన్న చిన్న డేటాని కానీ ఇలాంటి ఇవి హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది లెస్ పవర్ఫుల్ దాన్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. అండ్ అలాగే దీని మెమరీ కూడా చాలా తక్కువ ఉంటుంది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్తో కంపేర్ చేస్తే. అండ్ వీటి పర్ఫార్మెన్స్ కూడా చాలా స్లో ఉంటుంది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్తో కంపేర్ చేస్తే. ఇవి ఎక్కడ యూస్ చేస్తారంటే ఒక చిన్న సైంటిఫిక్ ల్యాబొరేటరీస్లోనో లేకపోతే చిన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లోనో లేకపోతే ఇంజనీరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కొన్ని, అలాంటి వాటి దగ్గర. అలాగే ఆటోమేటిక్ ప్రాసెసింగ్ ఎక్కడైనా జరగాలంటే అక్కడ కూడా యూస్ చేస్తారు ఇలాంటి మినీ కంప్యూటర్స్ని. అకౌంటింగ్ కానీ, వర్డ్ ప్రాసెసింగ్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివన్నీ కూడా ఈ మినీ కంప్యూటర్ అనేది హ్యాండిల్ చేయగలుగుతుంది. మైక్రో కంప్యూటర్స్ ప్రజెంట్ జనరేషన్లో యూస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి పీసీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మన ఇంట్లోని, అలాగే స్కూల్స్లోని, మన కాలేజెస్లోని ఇక్కడ ల్యాప్టాప్స్ అని, డెస్క్టాప్స్ ఇవన్నీ మైక్రో కంప్యూటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవేంటంటే ఇవి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కన్నా అలాగే మినీ కంప్యూటర్స్ కన్నా చీప్గా ఉంటాయి కాస్ట్ వైజ్. అండ్ సైజులో కంపేర్ చేస్తే చాలా చాలా చిన్నదిగా ఉంటుంది. అండ్ అవి కూడా ఏంటంటే ఫాస్ట్ అనమాట. ఇది ఫాస్ట్తో కంపేర్ చేస్తే వాటికన్నా తక్కువ స్పీడ్తో ఉంటుంది ఇది. అండ్ సైజులో చూస్తే ఇందాక చెప్పాను కదా, చాలా తక్కువ స్పేస్ ఆక్యుపేషన్ చాలా తక్కువ ఉంటుంది, చాలా లెస్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇవి అంత పవర్ కన్జంప్షన్ వైజ్ చూస్తే ఇది అంత పవర్ తీసుకోదు కంపేర్ టు మినీ అండ్ మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్. అయితే అవి ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తాయి. బట్ ఇవి మైక్రో కంప్యూటర్స్ అనేది చాలా లెస్ పవర్ కన్జంప్షన్ చేస్తుంది. అలాగే దే ఆర్ వెరీ రిలయబుల్ దాన్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అనమాట. చాలా రిలయబుల్గా ఉంటాయి ఈ మైక్రో కంప్యూటర్స్ అనేవి. అయితే మనం ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే ట్రైనింగ్లోని, లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్లోని మనం యూస్ చేస్తుంటాం. అలాగే స్కూల్స్లో యూస్ చేస్తుంటాం. ఎవరికైనా మనం అది స్కూల్స్లో ఎవరికైనా ఎడ్యుకేట్ చేసేటప్పుడు ఈ కంప్యూటర్స్ యూస్ చేస్తారు. అలాగే చిన్న చిన్న బిజినెసెస్లో కానీ, ఎంటర్ప్రైజెస్లో కానీ వాళ్ళు బిల్లింగ్ సెక్షన్ దగ్గర గట్రా ఇలాంటి మైక్రో కంప్యూటర్స్ యూస్ చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ సెంటర్స్ దగ్గర లైక్ బీపీఓ సెంటర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి, అక్కడ యూస్ చేస్తారు. ఒక టెర్మినల్ విధంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క టెర్మినల్గా యూస్ చేస్తుంటారు వీటిని. అలాగే డెస్క్టాప్ కంప్యూటర్స్ మీరు చూస్తే డెస్క్టాప్ కంప్యూటర్స్ అని వీటిలో రకాలు నోట్బుక్ అండ్ ల్యాప్టాప్ అని ఉంటాయి. అలాగే పీడిఎస్ అంటే పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అని ఉంటాయి. అది కూడా పాకెట్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కంప్యూటర్స్ అన్ని మైక్రో కంప్యూటర్స్. Classification of computers according to purpose. Computers can be classified according to the tasks they perform as general or special purpose computers. So క్లాసిఫికేషన్ అనేది పర్పస్ వైజ్గా కూడా మనం చేయొచ్చు ఈ కంప్యూటర్స్ని. ఎలా అంటే జనరల్ పర్పస్గా తీసుకుంటే కొన్ని జనరల్ పర్పస్ కంప్యూటర్స్ ఉంటాయి. ఎట్లాగంటే డాక్యుమెంట్ ప్రాసెసింగ్ అని, లేకపోతే పర్ఫార్మింగ్ క్యాలిక్యులేషన్స్ అని, అకౌంటింగ్ అని, అలాగే లేకపోతే డేటా అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ చేయటం, ఇట్లాంటివన్నీ చేసే వాటిని మనం జనరల్ కేటగిరీగా తీసుకోవచ్చు వీటిని, ఈ కంప్యూటర్స్ని. సో మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పైన మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగా మెయిన్ ఫ్రేమ్స్, మినీ కంప్యూటర్స్, మైక్రో కంప్యూటర్స్ అండ్ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, అలాగే ఆఫీస్లో యూజ్ చేసే కంప్యూటర్స్ కావచ్చు, స్కూల్లో యూజ్ చేసే కంప్యూటర్స్, ఇవన్నీ కూడా జనరల్ పర్పస్ కంప్యూటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ఉంటాయి కొన్ని. స్పెషల్ పర్పస్ కంప్యూటర్స్ ఏంటంటే అవి ఎస్పెషల్లీ వాటి కోసమే డిజైన్ చేయబడిన కంప్యూటర్స్. ఎలాగంటే ఒక మొబైల్ ఫోన్ తీసుకున్నామంటే కమ్యూనికేషన్ కోసం మనం మొబైల్ ఫోన్ వాడతాం. సో ఆ మొబైల్ ఫోన్లో ఉండేటటువంటి కంప్యూటర్ ఏదైతే ఉందో ఆ కంప్యూటర్ దానికోసమే స్పెషల్గా డిజైన్ చేయబడినది.
అలాగే క్యాలిక్యులేషన్స్ కోసం మనం యూస్ చేస్తాం. సో ఆ క్యాలిక్యులేటర్ కూడా ఒక కంప్యూటరే. అలాగే కంప్యూటర్స్ యూజ్డ్ ఇన్ డిజిటల్ వాచెస్. ఇప్పుడు మనం టచ్ స్క్రీన్ వాచెస్ చూస్తున్నాం, ఆ వాచెస్ కూడా కంప్యూటర్ డిజైన్డ్ అది కూడా. సో వాచ్ అనేది దాంట్లో కూడా కంప్యూటర్ ఉంటుంది, అది స్పెషల్గా డిజైన్డ్ దానికోసం. అలాగే పెట్రోల్ పంప్స్లో కూడా కంప్యూటర్స్ ఉంటాయి. సో ఆ పెట్రోల్ మెజర్ చేయడానికి వీటికి వాడే కంప్యూటర్స్ అవన్నీ. సో ఇలాగా మనం చెప్పుకుని వెళ్తే ఈ స్పెషల్ కంప్యూటర్స్ అనేవి ఉంటాయి. అలాగే వాషింగ్ మిషన్ కూడా వాషింగ్ మిషన్లో కూడా ఒక ప్రోగ్రామబుల్ పీసీబీ బోర్డు ఉంటుంది. ఆ ప్రోగ్రామబుల్ పీసీబీ బోర్డు ఏం చేస్తుందంటే అది డ్రై, స్పిన్, వాష్ ఇవన్నీ ఉంటాయి కదా, అదే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. వాటర్ లెవెల్ని అదే కంప్యూటర్ కంట్రోల్ చేసుకుంటుంటుంది. సో ఇదంతా అది కూడా స్పెషల్గా డిజైన్ చేయబడింది కాబట్టి అది కూడా స్పెషల్ కంప్యూటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే టీవీ మీరు ఇప్పుడు ఎల్సిడి స్క్రీన్స్ వస్తున్న టీవీ స్క్రీన్స్ ఉన్నాయి కదా, అందులో కూడా బోర్డు ఉంటుంది, కంట్రోల్ సెంట్రల్ ప్రాసెసింగ్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డులోని కంప్యూటర్ బోర్డు అనేది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. మనం పవర్ ఆన్ చేసినా, ఆఫ్ చేసినా, అలాగే టీవీ ఛానల్స్ ట్యూన్ చేసినా, లేకపోతే ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేసినా, ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలన్నా, సో ఇలాంటివన్నీ కూడా ఆ కంప్యూటర్ లోపల ఉన్నటువంటి స్పెషలైజ్డ్ కంప్యూటర్ అనేది టేక్ కేర్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ స్పెషల్ కంప్యూటర్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అకార్డింగ్ టు ఫంక్షనాలిటీ. సో కొన్ని కంప్యూటర్స్ ఫంక్షనాలిటీ వైజ్గా మనం క్లాసిఫై చేయొచ్చు. ఎలాగంటే సపోజ్ ఒక కంప్యూటర్ టైప్స్ అనేవి ఏంటంటే డిజిటల్ కంప్యూటర్స్, ఎనలాగ్ కంప్యూటర్స్, హైబ్రిడ్ కంప్యూటర్స్ అని ఉంటాయి. సో అందులో ఏంటంటే డిజిటల్ కంప్యూటర్స్ అంటే మనం ఇంత ముందుగా చెప్పుకున్నట్టుగా 0s and 1s డిజిట్స్లో యూజ్ చేసి మనం కంప్యూటర్ తయారు చెప్పుకున్నాం కదా, ఆ కంప్యూటర్ అనేది డిజిటల్ కంప్యూటర్. అలాగే ఎనలాగ్ కంప్యూటర్ అంటే ఏంటంటే ఈ ఎనలాగ్ కంప్యూటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ, మనం ఏదైనా ఒక ఓడోమీటర్స్ ఎక్కడైనా చూసుంటారు ఎక్కడైనా. సో ఓడోమీటర్స్ అనేవి ఎనలాగ్ కంప్యూటర్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే హైబ్రిడ్ కంప్యూటర్స్ అంటే అనలాగ్ ప్లస్ డిజిటల్ రెండు కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్ హైబ్రిడ్ కంప్యూటర్స్ అని చెప్పుకోవచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ అనలాగ్ అండ్ డిజిటల్ కంప్యూటర్స్ ఈజ్ కాల్డ్ హైబ్రిడ్ కంప్యూటర్స్. ఓకే, సో ఇప్పుడు అనలాగ్ కంప్యూటర్స్ అంటే ఏంటంటే థర్మామీటర్ ఉంది. థర్మామీటర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద హీట్ అనమాట, టెంపరేచర్ని ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి అది థర్మామీటర్ అంటాం. సో ఆ థర్మామీటర్ అనేది ఎనలాగ్ డివైస్ ఇది. సో ఇది ఎనలాగ్ కంప్యూటర్ అనుకోవచ్చు. అలాగే పెట్రోల్ పంపులో కూడాను ఫ్లో ఆఫ్ పెట్రోల్ని అది క్యాల్కులేట్ చేసి ఆ రీడింగ్స్ అనేది మనకు చూపిస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ అన్ అనలాగ్ వన్. డిజిటల్ కంప్యూటర్స్. సో డిజిటల్ కంప్యూటర్స్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా క్యాలిక్యులేటర్స్ చెప్పుకోవచ్చు, అలాగే డిజిటల్ వాచెస్ అంటే టచ్ స్క్రీన్ వాచెస్ చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని డిజిటల్ కంప్యూటర్సే. ఓకే, సో ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ ఇవన్నీ డిజిటల్ కంప్యూటర్స్.